యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మీరందరూ దేవుని యొక్క మాటలు వినడానికి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకంటే ముందుగా సోదరులు జాన్సన్ గారు కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్యామ్ సుందర్ గారు కూడా కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా దేవుని మాటలు మనం విన్నాం. వాటన్నిటిని మన మనసులో ఉంచుకొని దేవునికి మహిమకరంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే మాటలు ఏంటంటే మహిమ అంటే మీ అందరికీ తెలుసు. అంటే చాలామంది ప్రతి మనిషి మహిమను అనే పదాన్ని చాలా ఎక్కువ సార్లు ఉపయోగిస్తారు, అంతే కదా. మహిమ, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి అంటారు. ఆ మహిమ అనే పదము చాలా సార్లు, అనేక పర్యాయాలు, అనేక మంది ఉపయోగిస్తారు. అసలు దేవునికి మహిమ అసలు ఎక్కడ మహిమపరచాలి, ఎక్కడ మహిమపరిస్తే దేవునికి మహిమ కలుగుద్ది అనే దాని మీద మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ మహిమ అనేది ఒక మాటలో చెప్పాలంటే ఘనతను తెచ్చేది, కీర్తి గడించేది, ఇంకా మనం బాగా ఆలోచన చేస్తే మంచితనము అనే పదానికి కూడా వర్తిస్తుంది మహిమ అనేది. ఈ మహిమ అనేది ఎంత ప్రాముఖ్యమైందో మనకు తెలుసు. ఇంగ్లీష్లోనైతే గ్లోరీ అంటాము, దాన్ని గౌరవము కూడా అనొచ్చు. గౌరవం తర్వాత వైభవము, గౌరవము అనొచ్చు, వైభవము అనొచ్చు, తర్వాత తేజస్సు అనొచ్చు, ఆ తర్వాత ప్రశంస అనొచ్చు. గ్లోరీ అనే దాని విషయంలో మహిమ అనొచ్చు, ఉప్పొంగు అనొచ్చు, గర్వించు అనొచ్చు, లేదా సంతోషించు అనొచ్చు, ఆశ్చర్యం ప్రకటించు అనొచ్చు. ఇవన్నీ కూడా మహిమ కిందకే వస్తాయి. అయితే ఈ మహిమ అనేది దేవుడు కోరుకున్నాడు. అంటే మహిమపరచటం అనేది దేవుని యొక్క చిత్తం. ఒకసారి మహిమ గురించి మనం ఒకసారి మాట్లాడినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇక్కడ ఎవరు ఈ మాట మాట్లాడేది? యేసుక్రీస్తు. ఇక్కడ చాలా మాట ఒక ఆశ్చర్యం. ఇందాక అనుకున్నాం మహిమ అంటే ఇది ఆశ్చర్యం అనుకున్నాం కదా ఒక మాట. ఇది ఆశ్చర్యమే. ఏంటంటే ఫలించటంలో మహిమ ఏంటి? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇది ఎవరు మాట్లాడుతున్న మాట? యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట. మీరు బహుగా ఫలించటం అంటే ఏంటి? మనం సాధారణంగా అనుకునేది ఏంటంటే వృద్ధి చెందటము, లేక ఫలము అంటే అది మంచి కొరకు ఉపయోగించేది, అంతే కదా. పంట మనం పండేదాన్ని ఫలము అంటాం. ఫలము అనేదాన్ని పంటకు వర్తిస్తుంది, లేదా ఒక ఫ్రూట్స్ను తీసుకున్న ఫలము అంటాము.
ఇదంతా కూడా మంచి కొరకు ఉపయోగపడేదే. అయితే ఇక్కడ యేసుక్రీస్తు అనే మాట ఏంటంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు. అసలు ఫలించటం ఏంటి, ఫలించటం ద్వారానే మహిమ పొందటం ఏంటి అనేది కొద్దిగా దాన్ని బాగా లోతుగా ఆలోచన చేస్తే తప్ప దీన్ని కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే ఫలిస్తే మహిమ పొందుతాడట. అదే మాట ఉందా, ఇంకేమైనా ఉందా? ఫలించుట వలన, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అన్నాడు. బహుగా ఫలించడం అంటే ఏమని మనం అనుకోవాలి, ఏమని ఆలోచన చేయాలి, ఏమని అర్థం చేసుకోవాలి? అయితే బైబిల్ చెప్పేది ఏంటంటే, ఫలించడము అనే దాని విషయానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి దేవుని యొక్క మాటలు అనగా యేసుక్రీస్తు రక్షణ సువార్తను విన్న తర్వాత బాప్తిసం పొందుతాడు. బాప్తిసం పొందిన ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఇట్లా ఒక్కొక్కరు గనక బాప్తిసం పొందిన తర్వాత అదేమైంది? బహుగా ఫలించటం. ఇప్పుడు ఒక వ్యక్తికి ఆజ్ఞ ఇవ్వబడింది. ఒక వ్యక్తికి అంటే ప్రతి ఒక్కరికి ఏం ఆజ్ఞ ఇవ్వబడింది అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోకి బాప్తిసం ఇవ్వండి. బాప్తిసం పొందుతూ ఉంటే ఫలించడం అంటే, మన ఆజ్ఞ ఏంటి అంటే, మనకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే అనేకులకు రక్షణ సువార్త ప్రకటించే ఆజ్ఞ మనకి ఇవ్వబడ్డది. మన ఆజ్ఞను మనం పొందుకున్న తర్వాత అనేకులకు యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రకటించిన తర్వాత వారు ఏం చేస్తారంటే వింటారు, విశ్వసిస్తారు, నమ్మి బాప్తిసం పొందుతారు. ఈ బాప్తిసం పొందిన తర్వాత ఒక్కొక్కరు ఎక్కడ చేర్చబడతారు? సంఘంలో చేర్చబడతారు. ఈ సంఘంలో చేర్చబడిన వీరందరూ ఫలించారు. అంతేనా? ఒక వరి చెట్టు మనం నాటితే, ఒక్క చెట్టు నాటితే దాని చుట్టూ పిలకలు వస్తాయి. పిలకలు వచ్చిన తర్వాత గంట కడుతుంది. గంట కట్టిన తర్వాత పంట పండుతుంది. అంటే మొక్క ఒకటే లేదా రెండు, వరి నాటేటప్పుడు 1, 2 నాటేస్తారు. కానీ అది పంటకు వచ్చే వరకు ఇంత పెద్ద గంట పడుతుంది. అంటే కొడవలు కోసేటప్పుడు కూడా ఆయితీగానంత గంట కడుతుంది. అంటే దాన్నే ఫలింపు అంటారు. అలాగే యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త విని అనేకులు రక్షణలోకి వచ్చి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడిన వారంతా కూడా ఫలించినట్లే. అందుకని యేసు ప్రభువు ఏమన్నాడంటే, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడు. అంటే ఈ ఫలించిన వాళ్ళు, అంటే ఈ బాప్తిసం పొందిన వారందరూ ఏం చేస్తారు? దేవుని మహిమపరుస్తారు. అందరూ ఎక్కడ కూర్చుంటారు? ఆదివారం నాడు ఆరాధనలో కూర్చుంటారు. ఎవరు కూర్చుంటారు అంటే బాప్తిసం పొందినవారు, ఫలించిన వారు. ఇంకో మాట చెప్పాలంటే, ఈ ఫలించిన వారందరూ కూడా ఒక దగ్గర ఆదివారం నాడు ఆరాధనలో కూర్చొని ఆయనను ఆరాధించినప్పుడు ఆయనకు మహిమ ఉంటుంది. అంతేనా? అయితే ఈ మాటలో మనకు అర్థం, ఎవరన్నా అడిగితే బహుగా ఫలించటమేంది, ఫలిస్తే యేసుక్రీస్తు తండ్రి మహిమపరచబడడం ఏంటి అని ఎవరన్నా అడిగితే కొంచెం చెప్పగలిగే అంత ఉంటే చెప్పొచ్చు. కానీ కొత్త వారికైతే ఇదేందో అన్నట్టు ఉంటుంది. ఫలించడం అనే దాన్ని ఎలా చూడాలంటే, ఒక్కొక్కరుగా క్రీస్తులోనికి బాప్తిసం పొందిన తర్వాత సంఘంగా ఏర్పరచబడిన ఎవరైతే ఉంటారో వారందరూ ఫలించిన వారు అని అర్థం. ఆ ఫలించిన వారి విషయంలో మాట్లాడిన మాట అదే దేవునికి మహిమ. ఇంకా
ఆ మహిమ అనేది ఎలా ఉండబోతుంది అని మనం ఇంకా చూసుకునే ముందు ఇప్పుడు యేసు మన మోషే గారు దేవుని యొక్క మహిమను చూడాలని కోరుకున్నాడు. దేవుని యొక్క మహిమను చూడాలని కోరుకున్నారు. కోరుకున్నప్పుడు ఆయన మహిమ ఒక మాట ఏమనుకున్నామంటే ప్రకాశము అనుకున్నాం. గ్లోరీలో ఏమేమనుకున్నాం? కీర్తి, ఘనత, ప్రకాశము అలాంటిది. ఆ ప్రకాశం అనేది కనపడాలంటే మనం చూడలేము. ఎలా చూడలేము అంటే మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు నీ మహిమను నాకు కనపరచు, నిన్ను నేను చూడాలి అనుకుంటాడు. నిన్ను నేను చూస్తాను, తప్పకుండా నువ్వు నాకు కనిపించి తీరాల్సిందే అని అన్నప్పుడు దేవుడు ఏమంటాడు? మోషే, నువ్వు నన్ను చూడలేవు. ఏ మనుషుడు, ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతకడు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన పట్టుబడతాడు. నేను చూడాల్సిందే అని పట్టుబట్టినప్పుడు ఆయన ఏం చేస్తారంటే కొద్దిగా కనికరపడతాడు. ఇంతగా మోషే ఆయనను చూడాలని ఆశ కోరుకున్నప్పుడు కొంచెం ఆయనను కనికరించటం ద్వారా ఆయన కనపడడానికి ప్రయత్నం చేస్తాడు. ఎలా కనపడడానికి ప్రయత్నం చేస్తాడంటే జస్ట్ ఆయన తేజస్సు, ఆ వెలుతురు మాత్రమే ఆయనకు కనిపిస్తుంది. నా మహిమ అంటే మంచితనము అంటాడు అక్కడ. నా మహిమ అనేది మంచితనము అంటాడు. అయితే ఆ మంచితనం అనేది తన మహిమలో ఉంది. కానీ ఇంకో మాటలో చెప్పినప్పుడు తేజస్సు ఉంది. తేజస్సు అంటే వెలుతురు. ఆ వెలుతురును మోషే చూడలేకపోయిన పరిస్థితి వచ్చింది. అలాంటి సందర్భాలు పాత నిబంధన కాలంలో తన మహిమ అనేది చూపించగలిగాడు. మరి కొత్త నిబంధన కాలానికి వచ్చినప్పుడు, పాత నిబంధన కాలంలో వచ్చినప్పుడు మహిమ అనేది ఒక రకంగా ఉండేది. కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి యేసు ప్రభువు మీరు ఫలించడం ద్వారానే దేవునికి మహిమ అన్నాడు. ఫలించడం ద్వారా దేవుని మహిమ అన్నప్పుడు మనం ఇంకా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనంలో మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. యేసు ప్రభు ఏమన్నాడు అక్కడ? మీరు ఫలించటం ద్వారా దేవునికి మహిమ కలుగుద్ది అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అపొస్తలుడైన పౌలు? సంఘములో తరతరములు దేవునికి మహిమ కలగాల. సంఘంలోనే దేవునికి మహిమ కలిగేది. ఫలించటం ద్వారా సంఘంలో చేర్చబడతావు. పౌలు అనే మాట ఏంది? నువ్వు సంఘంలో క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. అంటే మహిమ ఎక్కడ కలుగుద్ది? సంఘంలోనే. దేవునికి మహిమ కలిగేది సంఘంలోనే. సంఘం అంటే ఏంది? మనమందరం ఇక్కడ ఆదివారం నాడు కూడుకున్నప్పుడే సంఘం. ఆ సంఘము కూడుకొని అందరం ఆయనను ఆరాధించినప్పుడు ఆయనకు మహిమ. యేసు ప్రభు అన్నమాట అదే. ఆయన అన్నమాట ఏంటి అంటే మీరు బహుగా ఫలించటం వలన, బహుగా అంటే దాని అర్థం ఏంది? మీరు అనేకులుగా మారుమనసు పొంది బాప్తీసం పొందటం ద్వారా వీరందరి ద్వారా దేవునికి మహిమ
వస్తుందన్నమాట. ఇప్పుడు ఒకలో ఇద్దరో కాకుండా అనేకులు కలిసి ఒకేసారి ఆరాధనలో కూర్చొని వందల మంది, వేల మంది, లక్షల మంది కూర్చొని ఆయనను ఆరాధిస్తున్నప్పుడు మహిమ కలగదా ఆయనకు? ఆరాధన అనేది ఏంది? దాన్ని మనం తగ్గించుకోవటం, ఆయనను హెచ్చించటం. మనం తగ్గించుకోవటం ద్వారా, ఆయనను హెచ్చించడం ద్వారా ఆయనకు మహిమ కలుగుద్ది. అలాంటి మహిమ ఎక్కడ దొరుకుతుంది ఆయనకు అంటే సంఘంలోనే. ఎడబడితే అడగాలి. మనం మాట అన్నంత మాత్రాన ఆయనకు మహిమ రాదు. బైబిల్ అట్లా చెప్తలేదు. దేవునికి మహిమ కలుగును గాక అని మనం అన్నాం అనుకో, అది కాదు. మరి ఏది కరెక్ట్ అంటే సంఘములో తరతరములు, వీళ్ళు ఒక్కనాడు కాదు, వచ్చే సంవత్సరం కాదు, లేకపోతే ఇంకో కాదు, తరతరములు సంఘములోనే దేవునికి మహిమ కలుగుతుంది. మరి ఈ సంఘం తరతరాలు ఉంటుందా? ఇప్పుడు అదో సమస్య. సంఘం అనేది మనం బ్రతుకున్న రోజులు మనం బ్రతుకుంటాం, తర్వాత చనిపోతాం. వృద్ధాప్యం వస్తుంది, చనిపోతాం. లేకపోతే మధ్యలో ఏదో సమస్య వస్తుంది, చనిపోతాం. మరి యుగ యుగాలు మరి ఎట్లా మహిమ కలుగుద్ది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ సంఘస్థులందరూ కూడా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో, అంటే అనేకులు రక్షణలోకి వస్తారో, ఈ రక్షణలోకి వచ్చిన వారంతా కూడా తరతరాలను బట్టి ఒక తరం కొంతకాలం బ్రతుకుతారు, మరొక తరం మళ్ళీ కొంతకాలం బ్రతుకుతారు. వీళ్ళంతా మరణించినను క్రీస్తును మహిమపరిచిన వారే, అంటే దేవుణ్ణి మహిమపరిచిన వారే మరణిస్తారు. మరణించిన వీరందరినీ దేవుడు ఏం చేస్తారంటే, యేసు ఏం చేస్తారంటే, రెండవ రాకడలో తండ్రికి ఈ సంఘం అనే రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఈ సంఘం అనే రాజ్యాన్ని అప్పగించిన తర్వాత, ఈ భూలోకం అంతం అయిన తర్వాత రాజ్యాన్ని అప్పచెప్తే, ఈ సంఘము దేవుణ్ణి మహిమపరచడం ద్వారా అక్కడ కూడా ఆయనకు మహిమ కలుగుద్ది అనమాట. అంటే ఆ యుగ యుగాలు, ఇదేం కొంతకాలమేగా. మనం ఒక తరం బతుకుంటాం, మళ్ళీ ఒక తరం బతుకుంటాం. అంటే ఇట్లా ఒక తరం అంటే ఒక 100 సంవత్సరాలు అనుకుందాం. 100 ఎవరు బ్రతకరు అనుకో, తక్కువ 70-80 ఏళ్ళు అట్లా బ్రతుకుతారు. ఇట్లా ఈ తరతరాలను బ్రతికే వీళ్ళంతా కూడా అభివృద్ధి చెంది ఫలించటం ద్వారా దేవునికి మహిమ దక్కుద్ది. కొంతకాలం ఒక తరమే, లేకపోతే ఇంకో తరం, ఆ తర్వాత తరతరాలు అన్నాడు. తరతరాలంటే మనం మరణించినా కానీ ఈ సంఘం అనే రాజ్యాన్ని దేవునికి అప్పచెప్తే, ఆ సంఘము దేవుని దగ్గర నిత్యము ఆరాధించినప్పుడు మహిమ ఆయనకు దక్కు. ఈ మహిమ అనేది సంఘం ద్వారానే. మరి ఏ సంఘం ద్వారా అంటే, నువ్వు క్రీస్తును నమ్మి విశ్వసించి మారు మనసు పొందిన, నువ్వు క్రీస్తులో ఉండబడిన నీవు నిజమైన సంఘ సభ్యుడవై నువ్వు సంఘంలో ఉన్నప్పుడు ఆయనకు మహిమ కలుగుతుంది. అయితే ఈ మహిమ అనేది క్రీస్తు యేసు మూలముగా జరగాల్సిందే. క్రీస్తు లేకుండా మనం మహిమపరచలేం. ఈ మధ్య చాలామంది క్రీస్తుకు సంబంధం లేదు అని కొంతమంది బయలుదేరారు. అయితే క్రీస్తు కూడా ఆరాధనకు పాత్రుడు కాడు అనే కొంతమంది బయలుదేరారా లేదా? కదా. ఇక్కడ బైబిల్ ఏం మాట్లాడుతుంది? సంఘములో క్రీస్తు మూలముగా సంఘములో తండ్రి మహిమ కలుగుద్ది అంటాడు. క్రీస్తు మూలముగా అంటే దాని అర్థమైంది ఆయన ద్వారానే పక్కాగా. మరి కొంతమంది ఏం చేస్తారంటే, ఈ క్రీస్తును ఒక మానవుడిగా,
ఒక సాధారణ వ్యక్తిలాగానే, ఇప్పుడు అన్యులు ఎట్లాగో అట్లనే అంటారు, అంటే దేవుణ్ణి ఎరగని వారు. క్రైస్తవులు కాని వారు ఏం చేస్తారంటే ఆయన ఒక యుగ పురుషుడు, యేసుక్రీస్తు ఒక ప్రవక్త, లేకపోతే దేవుడు అయితే కాడు, ఒక యుగ పురుషుడు అని ఏదేదో చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కొంతమంది క్రైస్తవులు కూడా యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు కాడు అని కొంతమంది బయలుదేరారు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు ఆయనకు మహిమ కలుగుద్ది అంట. మరి దీనిని బట్టి క్రీస్తు అనే మాట లేకుండా ఏం లేదు. ఇక్కడ 20వ వచనంలో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నింటికంటేను ఊహించు వాటన్నింటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును. ఆయన కలిగేది సంఘములోనే. ఆయన పాత నిబంధన కాలంలో ఆయన మహిమ ఎలాగ దక్కేదంటే పలు రకాలుగా ఆయనకు మహిమ దక్కేది. ఇప్పుడు కాలంలో ఆయనకు మహిమ ఎలా ఉంటుందంటే క్రీస్తు మూలముగా సంఘములో మాత్రమే ఆయనకు మహిమ అనేది ఉంటుంది. అయితే ఈ విషయాన్ని కొంతమంది ఏం చేస్తారంటే అసలు మహిమకున్న పవర్ ఏంటి, ఆ మహిమ అనేది ఎలా దక్కుతుంది దేవునికి అనేది తెలవకుండా వాళ్ళు చాలామంది అర్థం కాక కొన్ని విషయాలలో అపార్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ అపార్థాలకు తావివ్వకుండా బైబిల్ మనకు చక్కటి మార్గదర్శకాన్ని చూపిస్తుంది. బైబిల్ చక్కటి మార్గదర్శకాన్ని మనకు చూపిస్తుంది. ఉదాహరణకు కొన్ని విషయాలు మనం చూస్తే మహిమ అనేది సాధారణంగా ఒక స్తుతి లేదా గౌరవము, విశిష్టతను సూచిస్తుంది. బైబిల్లో కొన్ని సందర్భాలను మనం చూస్తే దేవుని మహిమ అనేది ఉనికిని, ఘనతను, వైభవాన్ని తెలియపరుస్తుంది. నిర్గమకాండము 33వ అధ్యాయము 23వ వచనంలో 22 నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. అంటే ఆయన మహిమ ఇంకా 18వ వచనంలో మనం చూసినట్లయితే అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కనికరించువాన్ని కనికరించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనను. 20వ వచనంలో మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడనెను. అంటే మోషే ఆయనను విన్నవించుకుంది ఏంటంటే నీ మహిమను నాకు కనపరచు అన్నాడు. నీ మహిమను నాకు కనపరచు అంటే ఆ తేజస్సు కలిగిన ఆ మహిమ ఆయనను చూడలేని పరిస్థితి ఎవరికి ఉంది? మానవులకు ఉంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. బైబిల్ స్పష్టం.
యాకోబు పత్రికలో అంటాడు, ఇంత ఏ నరుడును దేవుణ్ణి చూడలేదు. మరి చాలామంది అయితే దేవుని చూసినామనే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూసినామనే వాళ్ళు ఉన్నారు. నేను ఏమంటారు, చనిపోయి దేవుని దగ్గరికి పోయి మళ్ళా వచ్చిన అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుణ్ణి చూసేవారు బ్రతకరు. మరి వీళ్ళు భక్తులు అంటే చూడలేదని అర్థం, అంతేనా? ఇక్కడ బైబిల్ ఏముందంటే, ఏ నరుడు కూడా ముఖాన్ని చూసి నువ్వు నా ముఖాన్ని చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడనను. దేవుని చూసినోడు బ్రతకడు నరుడు అయితే అనేది స్పష్టం ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి. ఒకవేళ నాడు బతికిందంటే వాక్యం తప్ప వాని తప్ప, వాళ్ళది తప్పుగా. అంటే దేవుణ్ణి చూసినా అని ఎవరైతే చెప్తారో దాన్ని అబద్ధం అనుకోవాలా, నిజం అనుకోవాలా? అబద్ధం కదా. బ్రతికిండు అంటే చూడలేదు అని అర్థం. మరి చూసి నేను చెప్తే అంటే అబద్ధాలు చెప్తున్నట్టుగా. ఈ అబద్ధాలు చెప్పడం ద్వారా దేవునికి మహిమ వస్తుందా? దేవునికి మహిమ రాదు. అందుకనే 22వ వచనం, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా అరచేతిలో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనక పార్శ్వమును చూసేదవు, కానీ నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పాను. అంటే ఆయన మహిమ అనేది ఒక మాటలో చెప్పాలంటే వెలుతురు లాంటిది. అంటే ఆయన ఆ వెలుతురును కూడా చూడకుండా నేను నా చెయ్యి సాపుతాను అన్నాడు. మోషే ఆ వెలుతురు చెయ్యి జాపినాక కూడా ఆ కొంచెం వెలుతురుకే మోషే ముఖం అంతా కూడా ఏమైందంటే ప్రకాశిస్తుంది. ఆయన సీనాయి కొండ పర్వతం నుంచి కిందికి దిగినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మోషేను చూడలేని పరిస్థితి వచ్చింది. అంటే దేవుని వెనక పార్శ్వమును చూసినందుకు గాను ఆ వెలుతురుకు మోషే ముఖం అంతా కూడా వెలుతురు అయిపోయింది. ఈ ప్రకాశానికి వెనక పార్శ్వము అందులో ఒకటి చేయడ్డం పెట్టాడు. ఆ చేయడ్డం పెట్టినాక వచ్చిన ఆ కొద్ది ఆ ప్రకాశం ఏదైతుందో ఆ వెలుతురు, దాని ప్రకాశం అనేది తన ముఖం మీద పడటం ద్వారా ఏమైంది అంటే ఇతరులు చూడలేని పరిస్థితి. అయితే అప్పుడు ఏం చేశాడంటే మోషే 40 రోజులు తన ముఖానికి గుట్ట కప్పుకున్నాడు. ఎన్ని దినాలు? 40 దినాలు తన ముఖానికి గుడ్డ వేసుకుండే. ఎందుకంటే ఎవరు చూడలేకపోతారు. ఇశ్రాయేల్ అందరూ కూడా ఎవ్వరూ ఆయన ముఖం చూడలేకపోతారు. చూడలేని పరిస్థితుల్లో ఏం చేసేవాల్సి వచ్చిందంటే ఆ ముఖ ప్రకాశం అనేది బయటికి కనపడకుండా తన ముఖానికి ఒక వస్త్రం ధరించి ఉన్నాడు. అందుకనే కొరింథీ పత్రికలో అంటాడు, ఇశ్రాయేలును చూడనప్పుడు మోషే తన ముఖమునకు ముసుగు వేసుకొనెను అని అంటాడు. అంటే ఆయన మహిమ ఆ విధంగా పాత నిబంధన కాలంలో జరిగేది. కానీ క్రొత్త నిబంధన కాలానికి వచ్చినప్పుడు ఎలా? సంఘంలో మాత్రమే. ఎక్కడ? సంఘంలో మాత్రమే. ఇంకా యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా చేరాకులు అంతే. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖములను రెండింటితో
తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అయితే మరి గాన ప్రతిగానాలు ఎక్కడ చేస్తాం మనం? ఆదివారం నాడు ఆరాధనలో గాన ప్రతిగానాలు అంటే అందరం కలిసి ఒకరు పాడుతుంటే ఇంకోరు పాడుతారు, ఇంకోరు పాడుతుంటారు. అంటే గాన ప్రతిగానం అంటే ఒకరు పాడుతుంటే ఇంకోరు పాడేదాన్ని గానం ప్రతిగానాలు. అదే ఆదివారం నాడు మనం కూర్చొని పాటలు పాడేటప్పుడు ఆయనను మహిమపరిచినట్టుగా చెప్పబడింది. అయితే ఈ యొక్క మహిమ అనేది, మహిమ అంటే కీర్తి, ప్రశంస లేదా ఇంకా దేవుని యొక్క ఘనత అనేది ఇంకోటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి భోజనము చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అయితే మనం ఏది చేసినా దేవునికి మహిమ కలగాలి. దేవునికి మహిమ కలగాలి అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క మంచితనం మనం అడాప్ట్ చేసుకోవాలి. దేవునికి ఏముంది? మంచితనం. గాడ్ ఈజ్ గుడ్ అంటారు, దేవుడు మంచివాడు అంటారు. మరి దేవుడు మంచివాడు అన్నప్పుడు దేవుని పిల్లలు కూడా మంచివాళ్ళుగా ఉండాలిగా. దేవుడు మంచోడు, పిల్లలేమో మంచివాళ్ళు కాదంటే బాగోదు కదా. అందుకనే మనం ఏది చేసినా, భోజనం చేసినా, ఏది చేసినా దేవునికి ప్రార్థన చేస్తాం. భోజనం చేసేటప్పుడు ఏం చేస్తాం? మనం పానం చేసినను, భోజనం చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అంటే నువ్వు చేసే ప్రతిదీ కూడా, ఇప్పుడు భోజనం చేసేటప్పుడు ఏం చేస్తాము? తండ్రి, మా కొరకు ఈ ఆహారాన్ని ఇచ్చావు కాబట్టి నీకు కృతజ్ఞతలయ్యా అంటావు. అదే మహిమ. ఆ విధంగా దేవునికి మహిమ దక్కుతుంది. సంఘములో ఆదివారం నాడు జరిగే మహిమ ఎంత గొప్పదో, నువ్వు నీ ప్రవర్తనలో కూడా దేవుణ్ణి మహిమకరంగానే ఉండాలి. తినే తిండి దగ్గర నుంచి తాగే నీటి దాకా కూడా దేవునికి మహిమకరంగానే ఉండాలి తప్ప ఇంకో విధంగా ఉండకూడదు అనేది దేవుని యొక్క అభిష్టం, ఆకాంక్ష. మొదటి పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే మనం దేవునిలో దేవుణ్ణి మహిమపరిచినప్పుడు, క్రీస్తు ప్రత్యక్షత ఎప్పుడైతే ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు, అంటే మనం దేవుణ్ణి మహిమపరిచిన మహిమను బట్టి మనకు కూడా మెప్పు కలుగుతుంది. మెప్పు అంటే మెచ్చుకోవటం. ఇప్పుడు మనం బ్రతికిన రోజులు దేవునికి అనుకూలంగా బ్రతికాం. ఆయన ఆరాధనలో మనం పార్టిసిపేట్ అయ్యి, అంటే పాలు పంచుకొని ఆరాధనలో నిత్యము ఆయనను పూజించినప్పుడు, ఆయనను ఆరాధించినప్పుడు ఆయనకు మహిమ దక్కుద్ది కదా. మరి అలాంటప్పుడు ఆయన ప్రశంసిస్తారు. అంటే మంచి పని చేసినప్పుడు ఎవరైనా ప్రశంసలు అందుకుంటారు కదా. మనం ఆయనను మహిమపరిచినప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు దొరుకుతుంది. అంటే ప్రశంస. మెప్పు అంటే ఏంటి? ప్రశంసలే. అంటే ఆ ప్రశంస అనేది మనకు దక్కుద్ది. ఎప్పుడు దక్కుద్ది అంటే నిత్యం ఆయనను మహిమపరిచినప్పుడు. ఆయనను మహిమపరిచినప్పుడు
మనకు మెప్పు దొరుకుతుంది. అందుకనే ఇక్కడ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచపరుచున్నది కదా. అంటే బంగారాన్ని కాల్చినప్పుడు అది నశిస్తుంది, కానీ ఆ తర్వాత మీది మలినమంతా పోయి శుద్ధమైపోద్ది, పరిశుద్ధమైంది, తేటగా అయిపోద్ది. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది. అంటే మనం విశ్వాసులుగా ఉన్నప్పుడు మనకు ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. కుటుంబాలలో తట్టుకోలేని పరిస్థితులు కొన్ని దాపురిస్తాయి. మనం ప్రార్థనకు వెళ్తాం, కానీ సమస్యలు వెంటాడుతుంటాయి, ఇబ్బందులు పడుతూ ఉంటాం. కుటుంబాలలోనే కాకుండా బయటి వారి నుంచి సమస్యలు వస్తుంటాయి, కుటుంబంలో ఉన్న వారి నుంచి సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలన్నిటినీ కూడా ఎప్పుడైతే వాటికి తట్టుకుంటే నువ్వు పరీక్షలో నిలిచిన వాడివై ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షత అనేది ఉంటుంది. ఆ ప్రత్యక్షత రోజున నీకు మెప్పు కలుగుద్ది, మహిమగా కలుగుద్ది. అంటే మహిమ అంటే ఘనత అనేది దక్కుతుంది. అంటే మనం దేవుణ్ణి ఘనపరచాలి అంటే మహిమపరచాలి. మహిమ ఘనత ఆయనకు దక్కాల్సింది. ఘనత అంటే ఏంది? గొప్పది. అంటే దేవుడు గొప్పవాడు అంటాం. దేవుడు ఎంత గొప్పవాడో అందుకే ఆయనకు అంత ఘనత దక్కాలి, మహిమ దక్కాలి అని దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క అభిష్టము, దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తానుసారంగానే మనం వెళ్ళాలి తప్ప మన చిత్తము మన ఇష్టానుసారంగా ఏమంటారంటే కొంతమంది ఎలా ఉందంటే, కొంతమంది విషయానికి వచ్చినప్పుడు నాకు కొన్ని చూసినప్పుడు చాలా గమ్మత్ అనిపిస్తుంది. ఎలా అంటే ఇప్పుడే ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. దేవుడు చెప్పింది చేయకపోవడం ఏంటిది? ఏమంటారు దాన్ని? దేవుడు చెప్పింది చేయకపోవడం ఏమంటారు దాన్ని? తప్పంటారా, రైట్ అంటారా? తప్పే కదా. చెప్పనిది చేయడం రెండు తప్పే కదా. దేవుడు చెప్పింది చేయకపోవడము తప్పే, దేవుడు చెప్పంది చేయటం కూడా తప్పే. అయితే దేవుడు చెప్పింది చేయరు, కానీ దేవుడు చెప్పనిది చేస్తారు. దేవుడు చెప్పింది చేయరు, కానీ దేవుడు చెప్పంది చేసి అది దేవునికి ఆపాదిస్తారు. ఈ రెండు కూడా తప్పే. దేవుడు చెప్పింది చేయకపోవడము తప్పే, దేవుడు చెప్పంది చేస్తున్నావు చూసినావా, నువ్వైనా నేనైనా ఇంకెవరైనా సరే చెప్పంది చేసినా అది తప్పే. ఇది చాలామంది దేవుడు చెప్పనిది అంటే బైబిల్లో చెప్పబడింది, దేవుడు ఏదైతే చెప్పలేదో అదే చేస్తుంటారు చాలామంది. మరి ఆయనకు మహిమ ఎలా దక్కుద్ది? చెప్పింది చేస్తేనే మహిమ, చెప్పింది చేయకపోగా చెప్పనిది చేయడం అనేది ఇంకా ఘోరం. ఏదైతే చెప్పలేదో ఆ చెప్పనిదే కొత్తగా కొన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేస్తారు. ఎలా అంటే సంఘం ద్వారా దేవునికి మహిమ కలగాలి, కానీ ఆ సంఘం ద్వారా అల్లరి కలుగుతుంది. చాలామంది సంఘంలో అల్లరి కలగటం అనేది దేవుడు చెప్పనిది. దేవుడు చెప్పనిది అంటే దేవుడు అల్లరికి కర్త కాడు. అల్లరికి కర్త కాడని దేవుడు చెప్తే వాళ్ళు అల్లరే చేస్తారు. అల్లరి చేసినప్పుడు దేవునికి సంతోషం అవుతుందా? అది అందుకనే
అప్పుడు దేవునికి మహిమ అనేది దక్కుతుందని వీళ్ళు అనుకుంటారు, కానీ దక్కదు. ఆ అల్లరి సృష్టించేవారు ఎవరు అంటే సాతాను. సాతానునికి ఇష్టమైంది ఏంటి అంటే అల్లరి సృష్టించడం, అల్లర్లు సృష్టించడం, ఆడ చెడును ప్రాప్తి చేయడం, దేవునికి వచ్చే మహిమను తగ్గించడం సాతాను అనుకున్న పని అది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడు చెప్పింది చేయరు, కానీ చెప్పనిది మాత్రం చేస్తారు. అవునా కదా? మరి ఆదివారం నాడు కొంతమంది డ్యాన్సులు వేస్తారు, ఆరాధనలో పాటలు పాడేటప్పుడు డ్యాన్సులు వేస్తారు. నేను చూశాను చాలామంది. ఆరాధనలో డ్యాన్సులు ఏమని దేవుడు చెప్పినా చెప్పలేదు. దేవునికి మహిమ ఎట్లా వస్తుంది? మహిమ రాదు. అంటే పాటలు పాడుకుంటూ కూడా డ్యాన్సులు వేస్తారు. ఇదంతా అల్లరికి సంబంధించిన, అల్లరితో కూడిన ఆటపాటలు లాంటిది. ఇది దేవుడు చెప్పలేదు. అయితే దేవుడు చెప్పంది చేయటం, ఈ చెప్పంది చేయటం అనేది చెప్పింది చేయకపోవడము, చెప్పంది చేయడము రెండు తప్పే. ఈ రెండు తప్పు పనుల ద్వారా దేవునికి మహిమ దక్కదు. మరి ఎవరికి మహిమ దక్కుద్దంటే ఈ చేసే పని అంతా సాతానానికి పోద్ది. దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయనను మహిమపరచాలని, మనం బహుగా ఫలించాలని. మనం బహుగా ఫలించటం వలన ఆయనకు మహిమ. బహుగా ఫలించడం అంటే మంచితనంతో ఉండటం, సంఘములో అందరం ప్రేమ కలిగి ఉండటం, ఆ సంఘమంతా కూడా మంచితనం కొరకు పాటుపడడం, అందరిని ప్రేమించటం, దేవుని మంచితనాన్ని అందరికీ చూపించటం. ఇది దేవునికి సంబంధించిన గొప్ప గుణగణాలు అన్నమాట. ఆ దేవుని యొక్క గొప్ప గుణగణాలను మనం చూడగలిగితే మన సంఘం అంతా అభివృద్ధి చెందినట్లే, ఆ సంఘం ఫలించినట్లే. ఫలించటం అంటే ఏంది? ఎక్కువ కావటం. ఫలించడం అంటే ఎదగటం, ఎక్కువ కావటం, అనేకులు కావటం. అంటే దేవుడు కోరుకున్న, అందుకని క్రీస్తు మీరు అనేకులుగా ఫలించితే నా తండ్రి మహిమపరచబడతాడు అని. మనం అనేకులుగా క్రీస్తులోనికి చేర్చబడితే, అందరు బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు క్రీస్తులో చేర్చబడితే ఫలించినట్టు అవుతుంది. అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తే ఆయనకు మహిమ అనేది ఉంటుంది. కనుక మహిమ అనేది యుగయుగాలు ఆయనకు సంఘం ద్వారానే, సంఘములో మాత్రమే క్రీస్తు ద్వారా అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ మహిమ అనేది దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే దేవుడు చెప్పేది మాత్రమే చేయాలి, చెప్పంది చేయొద్దు. ఇంకా వేరే మనం కొత్తవి చేయాలి. అందుకని బైబిల్ ఇంకో మాట, కొన్ని కలపొద్దు, కొన్ని తీసేయద్దు. కలిపినా తప్పే, తీసేసినా తప్పే. ఆ విధంగా క్రైస్తవుడు అనే వ్యక్తి, ఏ క్రైస్తవుడైనా సరే దేవుని మహిమ కొరకే ఫలించాలి తప్ప ఇంకొకరి కొరకు మనం ఫలించటం కాదు. సాతానుని కొరకు మనం ఫలించొద్దు, దేవుని కొరకు మనం ఫలించాలని కోరుతూ, మరి ఇంకా టైం ఉందా? 9 దాటిపోయింది. కాబట్టి మరి నా ప్రసంగాన్ని కూడా ముగించేస్తాను. ఎందుకంటే చాలామంది, కొంతమంది కొంచెం నిద్రకు వచ్చారు. కాబట్టి మరి నా